హాయ్ అందరికీ నమస్తే. వానాకాలం వచ్చేసింది. ఈ వానాకాలంలో రోటి పచ్చడి చేసుకుని వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి తగిలిచ్చి పక్కన కాంబినేషన్ ఒక మంచి ఆమ్లెట్ వేసుకుని తింటే ఎలా ఉంటుందండి? అందుకే ఈరోజు మీకు మంచి బెండకాయ రోటి పచ్చడి చేసి చూపిస్తాను. బెండకాయ బంక ఉంటుందని చెప్పి అనుకోవద్దండి. కొంచెం బంక ఉన్నా కానీ దీని రుచి మాత్రం అమోఘం. ఒక్కసారి కనుక తింటే వదలరు. ఏమేమి వేయాలో నేను ఎలా చేస్తానో నా స్టైల్లో నిన్ను మీకు చేసి చూపిస్తాను. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? బెండకాయలు కడుక్కొని ముక్కలన్నీ కోసేసుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి వేయించేసుకుని రోడ్డు దగ్గర కూర్చుని రుబ్బేసుకుందాం. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు? మొదలు పెడదామా? ఇవి అరకిలో బెండకాయలండి. శుభ్రంగా కడుక్కుందాం. ఈ బెండకాయ రోటి పచ్చడికి అంత లేతకాయలు తీసుకోకూడదు, అంత ముదురుకాయలు తీసుకోకూడదు. మధ్యస్థంలో ఉన్న కాయలు తీసుకుని చక్కగా దోరగా వేయించుకుంటే భలే రుచి ఉంటుందండి. కడుక్కున్న బెండకాయల్ని ఈ విధంగా తడి లేకుండా శుభ్రంగా ముందుగా తుడుచుకుందామండి. ఓకే, ఇలా అన్నీ తుడిచేసుకున్నాక వీటిని తలా తోకలు కోసేసుకుని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకుందాం. ఓకే, బెండకాయలు బాగా సన్నగా కోసుకోకుండా 1 ఇంచు సైజు అంటే ఈ రకంగా కోసుకోవాలన్నమాట. ఓకే, గుప్పుడు కొత్తిమీర, 2 చెంచాలు ధనియాలు, 8 వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు, అలాగే 4 చెంచాలు పల్లీలు, 1 చెంచా జీలకర్ర, 3 రెమ్మలు కరివేపాకు, 3 టమాటాలు, 100 గ్రాములు మాత్రం సన్నగా ఉండి కారం ఉండే పచ్చిమిర్చి చేసుకోండి. ఓకే, ఇవ్వండి మన బెండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఓకే, టమాటాలు ఈ విధంగా కోసేసుకుందామండి. రైట్, అన్నీ రెడీ కదా? ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీలు ధనియాలు వేయించుకుందామండి. ధనియాలు పల్లీలు వేగినాయి కాబట్టి తీసి పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో 1 చెంచా నూనె వేసుకుని పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా వేయించుకుందాం. ఓకే, చూసారండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో చెంచా నూనె వేసుకుని టమాటాలు వేసుకుని వేయించుకుందామండి. ఈ టమాటాలు బాగా మెత్తబడాలండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తబడటం మొదలుపెట్టిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత 1 చెంచా జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందాం. చూసారండి, టమాటా బాగా మెత్తబడింది. ఇప్పుడు దింపేసుకుందాం. ఇప్పుడు ఒక కుండ పెట్టుకొని 2 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని సన్న మంట మీద చక్కగా దోరగా వేయించుకుందాం. ఓకే, ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెడదాం. సన్న మంట మీదే వేగాలండి. 10 నిమిషాల పైన మూత పెట్టి ఉంచానండి. చూసారా, బెండకాయలు చక్కగా వేగినాయండి. ఇదిగో చూడండి, మెత్తబండి బాగా. ఇప్పుడు దీన్ని కింద పెట్టి చల్లార పెట్టేసుకుందాం. అన్నీ చల్లార పెట్టుకున్న తర్వాత రోడ్డు దగ్గరికి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీలు ధనియాలు వేసి మెత్తగా దంచుకుందామండి. ఈ మాత్రం ఇవి నలిగాక తీసి పక్కన పెట్టుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి తీసుకొని దంపుకుందామండి.
దీన్ని కూడా ఈ విధంగా దంపుకున్న తర్వాత టమాటా చింతపండు వేసుకుందామండి, కాస్త గల్లుప్పు వేసుకుందామండి. దీన్ని కూడా బాగా 2-3 సార్లు దంపుకున్న తర్వాత ముందుగా పైన తీసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టి బెండకాయ ముక్కలు వేసుకుని దంపుకుందామండి. చూసారా, బెండకాయ అనేది ఈ మాత్రం మెత్తగా అవ్వాలండి. ఇప్పుడు మొత్తం వేసేసుకుని బాగా కలిపి నూరేసుకుందామండి. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే. పగలే వెన్నెల జగమే ఊయల, కదలే ఊహలకే కన్నులుంటే. నింగిలోని చందమామ తొంగి చూసే, నీటిలోని కలువబామ పొంగిపోచే. నింగిలోని చందమామ తొంగి చూసే, నీటిలోని కలువబామ పొంగిపోచే. చూసారా, బెండకాయ రోటి పచ్చడి ఈ విధంగానే ఉండాలండి. పూర్తిగా మెత్తగా వేసుకోవద్దండి. పోతే నేను రోట్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి దంపుకున్నాను కదండి, మీరు మిక్సీలో మాత్రం అన్నీ ఒకసారి వేసి దంపుకోవచ్చండి. కాకపోతే అంత మెత్తగా దంపకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి తాలింపు వేసేసుకుందాం. ముందుగా నూనె వేసుకుని వెల్లుల్లి ఆవాలు వేసుకుని వెంటనే ఒక సగం చెంచా జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుని కరివేపాకు కూడా వేసుకుందామండి. రైట్, తాలింపు రెడీ అండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి రోటి పచ్చడిలో వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందాం. రైట్ అండి, ఇక్కడతో మన బెండకాయ రోటి పచ్చడి రెడీ అండి. ఇంకా లేట్ చేయకూడదండి, ఒక్క పట్టు పట్టేయాల్సిందే. ఓకే, అబ్బాబ్బాబ్బాబ్బా, బెండకాయ పచ్చడి ఎంత టేస్ట్ ఉంటుందా అని అంటారు మీరు ఈ విధంగా కనుక చేసుకుని తింటే. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. జంపర్ మే బంపర్. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం కమ్మగా ఉందండి, రుచి బ్రహ్మాండంగా ఉంది. ఏ రోటి పచ్చడికైనా నెయ్యి చుక్క తగిలితేనే టేస్ట్ అండి, డబల్ అయిపోద్ది టేస్ట్. ఏమంటారు? మీరు కూడా ఇలాగే చేసుకుని నెయ్యి చుక్క తగిలిచ్చి వేడివేడి అన్నంలో కలుపుకొని ఒక్క ముద్ద తింటే చాలండి. ఆహా, అమృతం అని అనుకుంటాను కదా. ఇప్పుడు ఆమ్లెట్కి వద్దామండి. ఆహా, ఓ పచ్చడి, అన్నం, నెయ్యి, ఆమ్లెట్ కలుపు తింటే ఆబా, ఆ రుచి వర్ణనాతీతం అండి. వాతావరణం చల్లగా ఉందండి. ఈ వాతావరణంలో పచ్చడి పొలాల మధ్యన ఇలా రోటి పచ్చడి చేసుకుని నెయ్యి చొక్క వేసుకుని ఆమ్లెట్ నంచుకొని తింటుంటే ఎలా ఉంటుందంటే తెలుసా? అబాబాబాబాబా, స్వర్గం. మనం ఎప్పుడైనా సరే రోటి పచ్చడి కనుక చేసుకుంటే ఏ పచ్చడైనా సరే
ఆ రోజల్లా ఆ రోటి పచ్చడితోనే కమ్మగా మధురమైన రుచితో ఆస్వాదిస్తూ తింటాం అనమాట. ఇంకా వేరే చికెన్లో మటన్లో ఏ కూర మీద మనకు ధ్యాస పోద్దు, ఎందుకంటే ఈ రోటి పచ్చడి మహత్యం అలా ఉంటుంది. ఆహా ఏమి రుచి తిందా మై మరచి, అట్లా ఉంటుంది అన్నమాట దీని రుచి. ఇప్పుడు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఆమ్లెట్ తింటానండి. ఇందులోనే మా ఆవిడకి కూడా ఉంచాలండి, లేకపోతే మొత్తం నువ్వేలాగిచ్చావు అంత బాగుందని చెప్పి నేనేం తినాలంటది. అందుకని కొంచెం మా ఆవిడకి కూడా ఉంచి మిగతా నేను లాగిచ్చేస్తా. ఓకే, తృప్తిగా తిన్నానండి ఈరోజు. బెండకాయ రోటి పచ్చడితో ఆమ్లెట్తో నెయ్యి తగిలించుకొని తిన్నాను. అమోఘమైన రుచి అనమాట. కడుపు నిండిపోయింది ఈ పూట నాకు. ఓకే, మీరు కూడా ఇలాగే చేసుకోండి, తృప్తిగా తినండి, ఆనందాన్ని పొందండి. ఎందుకంటే మంచి ఆహారం, రుచికరమైన ఆహారం తింటే ఆనందమే వేరు. ఆ అనుభూతి మీరు కూడా పొందాలన్నమాట. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు మీ బాబాయ్. బాయ్.